ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉపయోగపడతాయని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజ్నేపల్లి మండలం కీమియా తండాలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్తో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత సన్నబియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమని, పేద ప్రజలు ఆకలితో బాధపడకుండా పోషకాహారాన్ని పొందాలన్నదే ఈ పథక ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. సన్నబియ్యం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా చర్యలు తీసుకోవాలని, పంపిణీ వ్యవస్థలో ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డు లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడం, ఎమ్మెల్యే మరియు కలెక్టర్తో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అంతకుముందు కిరాణా దుకాణంలో సన్నబియ్యం కొనుగోలు చేసేవారని, ఇప్పుడు ఖరీదు చేసే అవసరం లేకుండా ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్క ఇంట్లో పేద ప్రజలు ఎవరు ఎంత పేద ఉన్నా కూడా సన్నబియ్యం వండుకోవాలి. వాళ్ళు ఎవరు తిన్నా కూడా ఎంత పైసలున్నా పైసలు లేకున్నా, మంచిగా మంచిగా లేకున్నా కూడా ప్రతి ఒక్క చిన్న ఇంట్లో అయినా, బడుగు బలైన వర్గాల ఇంట్లో అయినా, ఎవరింట్లో అయినా కూడా సన్నబియ్యం వండుకోవాలి, సన్నబియ్యమే తినాలి, ఆరోగ్యంగా ఉండాలనే విధంగా మహిళల గురించి ఆలోచించి ఈరోజు ఉగాది పండుగకు సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు ఆ సన్నబియ్యం ఎలా ఉంది, మా అక్క చెల్లెలు ఎలా తింటున్నారో, ఎలా వండుకుంటున్నారో అనే విధంగా ఈరోజు తాండాకు వచ్చి, కీమియా తాండాకు వచ్చి ఈరోజు మా అక్క చెల్లెలు, ఎస్టీ సోదరిమణులు అందరితో ఈరోజు భోంచేసి బాగుందా లేదా అడగడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, సంతోషంగా తిన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వీరి ఆశీర్వాదాలు ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, మేము కానీ కలెక్టర్ గారితో వచ్చి ఇక్కడ భోంచేయడం జరిగింది. కాబట్టి మీ ఆశీర్వాదాలు ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మేము కానీ మీకు ఇలానే యథా సేవలో ఉంటామని మనసారా తెలుపుకుంటూ, ప్రతి ఒక్క ఇంట్లో పేద ప్రజలు ఎవరు ఎంత పేద ఉన్నా కూడా సన్నబియ్యం వండుకోవాలి. వాళ్ళు ఎవరు తిన్నా కూడా ఎంత పైసలున్నా పైసలు లేకున్నా, మంచిగా లేకున్నా కూడా ప్రతి ఒక్క చిన్న ఇంట్లో అయినా, బడుగు బలైన వర్గాల ఇంట్లో అయినా, ఎవరింట్లో అయినా కూడా సన్నబియ్యం వండుకోవాలి, సన్నబియ్యమే తినాలి, ఆరోగ్యంగా ఉండాలనే విధంగా మహిళల గురించి ఆలోచించి ఈరోజు ఉగాది పండుగకు సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు ఆ సన్నబియ్యం ఎలా ఉంది, మా అక్క చెల్లెలు ఎలా తింటున్నారో, ఎలా వండుకుంటున్నారో అనే విధంగా ఈరోజు తాండాకు వచ్చి, కీమియా తాండాకు వచ్చి ఈరోజు మా అక్క చెల్లెలు, ఎస్టీ సోదరిమణులు అందరితో ఈరోజు భోంచేసి బాగుందా లేదా అడగడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, సంతోషంగా తిన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వీరి ఆశీర్వాదాలు ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, మేము కానీ కలెక్టర్ గారితో వచ్చి ఇక్కడ భోంచేయడం జరిగింది. కాబట్టి మీ ఆశీర్వాదాలు ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మేము కానీ మీకు ఇలానే యథా సేవలో ఉంటామని మనసారా తెలుపుకుంటూ తప్పకుండా చేయాలి. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మనకున్న అన్ని రేషన్ కార్డులో దగ్గరగా మనకు నాగర్ కర్నూలు జిల్లాలో ఎవ్రీ మంత్ 4,946 మెట్రిక్ టన్స్ ధాన్యము, సన్నధాన్యము మనము రేషన్ కార్డ్స్ ద్వారా వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఆ రైస్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఆ సన్న రక బియ్యం తీసుకున్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారని ఈరోజు మనం ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో భోజనం కూడా చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈ ధాన్యం యొక్క క్వాలిటీ మీద చాలా మంచిగా ఎక్స్ప్రెస్ చేశారు, మంచి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. మంచి క్వాలిటీ ఉంది, మంచిగా వండుతున్నాం, మంచిగా తింటున్నాం అనేది ఎక్స్ప్రెస్ చేశారు. సో ఇది ఒక బిగ్ స్టెప్ టువర్డ్స్ ఫుడ్ సెక్యూరిటీ. అంటే అందరికీ సన్న రకం బియ్యం ఇవ్వడం అనేది ఒక బిగ్ స్టెప్ టువర్డ్స్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ క్వాలిటీ కూడా ఉండేటట్టు, అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా టైంకి కూడా అందరికి వచ్చేటట్టు మన నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న అందరికీ మనకు ఆల్మోస్ట్ 7 లక్షల యూనిట్స్ మనకి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉన్నాయి. అట్లానే 2 లక్షల యూనిట్స్ అంత్యోదయ కార్డ్స్ ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా ఎప్పటికీ మంచి క్వాలిటీ ఫుడ్ వచ్చేటట్టు కూడా మేము కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. చెప్తున్నా సార్. Audio Jungle.